షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈరోజు మహిబాద్ జిల్లాలోని బయారం మండలం ఇల్లెందు నియోజకవర్గంలో రైతుల సమక్షంలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2014లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కోరం కనకయ్య గారిని గెలిపించిన తర్వాత కేసీఆర్ గారు స్వయంగా పిలుచుకొని, కనకయ్య గారు మీరు చాలా మంచి వ్యక్తి, నిన్ను ఒక 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చూడాలనుకుంటున్నా, నీ బయారం నీ ఇల్లెందు నియోజకవర్గాన్ని బంగారు ఇల్లెందు చేస్తా అని చెప్తే మేము వారి మాటలు నమ్మి ఈ ప్రాంతంలో ఉన్న ఇల్లెందు ప్రాంతంలో ఉండబడినటువంటి నాయకత్వం మొత్తం ప్రజలు మొత్తం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. దాని తర్వాత రోళ్లపాడుకు వచ్చి రోళ్లపాడు సీతారామ ప్రాజెక్టు ద్వారా నీళ్లను రోళ్లపాడుకు తీసుకొచ్చి రోళ్లపాడు నుండి బయారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేసి కింది ప్రాంతమైన మహిబాద్కు ఇతర ప్రాంతాలకు తరలిస్తా అని చెప్పి ఆ రోజు డిజైన్లో పెట్టిండ్రు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో దాని డిజైన్ మార్చుకొని ఆ ఎన్నికల్లో కనకయ్య గారు ఓడిపోయినాక ఆ గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నదంటే, నేనే డిపిఆర్ తయారు చేయించిన 3,200 కోట్లతోటి అని. ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్లు తీసుకొస్తానికి మీరు డిపిఆర్ తయారు చేయించారో ప్రజల ముందు పెట్టండి. బయారం చెరువు కట్ట మీద అన్ని రాజకీయ పార్టీలను పిలుద్దాం. డిజైన్ మారిన తర్వాత ఆ డిజైన్ తిరిగి మార్చి పాత పద్ధతిలో రోళ్లపాడు తీసుకొచ్చేదానికి మీరు డిపిఆర్ తయారు చేయించిరా, అది ప్రజలకు చెప్పాలి. ఎక్కడో ఖమ్మం అర్బన్ మండలం పోయినటువంటి నీళ్లను 7 లిఫ్టుల ద్వారా తీసుకొచ్చి శివరాయకట్టుగా బయారాన్ని చూపించిరే తప్ప బయారం ప్రజలకు నువ్వు ప్రయోజనం చేకూర్చే విధంగా నీ డిపిఆర్ లేదు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు మీరు? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీతారామ ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ద్వారా బయారం ప్రాంతం మొత్తానికి నీళ్ళు వచ్చే విధంగా డిజైన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చిండ్రు. దాని తర్వాత కేసీఆర్ గారు 2018లో ఎన్నికల సమయంలో మళ్ళీ మార్చి బయారాన్ని తీరని అన్యాయం చేసిరు కాబట్టి ఇలా రైతాంగం రోడ్డెక్కింది. రైతాంగం పక్షాన ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి రైతులందరూ ఐక్యతతోటి, ఈ ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా ఐక్యతతోటి బయారం పెద్ద చెరువు గోదావరి నీళ్లు వచ్చేంత వరకు మేము ఈ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా తీసుకున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు మార్చి నెలలో మరి తులారం ప్రాజెక్టు నుంచి ఉదయం 7 గంటలకు మొదలు పెట్టుకుంటే సాయంత్రం 7 గంటల వరకు తులారం నుంచి మొదలుపెట్టి ట్రాక్టర్ల ద్వారా, మోటార్ సైకిళ్ళ ద్వారా పాకాల చెరువు ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. నీ పక్కనే ఉన్నటువంటి నర్సంపేట ఎమ్మెల్యే గారు మరి 2018లో ఒక కార్యక్రమాన్ని చేపట్టి, ప్రాజెక్టును చేపట్టి మరి దేవాదుల నుండి పాకాల చెరువుకు నీళ్లు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో 2 పంటలు పండిస్తూ ఉన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పాకాల చెరువు నుంచి మరి సీతక్క గారు గంగారానికి నీళ్లు తీసుకుపోతున్నారు కాబట్టి మరి గంగారం అంటే పంది పంపుల దాటితే గంగారం వస్తుంది కాబట్టి మాకు కూడా కొన్ని నీళ్లు పంది పంపుల వాగులో వదిలిపెడితే మా ప్రాంతం శశిశ్యామల ఒక ఉద్దేశంతో మేము కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఏ నీళ్ళు అయితే మా రైతాంగానికి కావాల్సింది 2 పంటలకు సీతారామ నుంచి వచ్చినా ఓకే, మాకు పాకాల నుంచి వచ్చినా ఓకే, ఎటు నుంచి వచ్చినా ఈ ప్రాంతానికి కావాల్సింది నీళ్లు తప్ప రాజకీయాలు కాదు. రాజకీయాల కోసం బయారం చెరువును వాడుకోవద్దని చెప్పి ఇతర పార్టీలకు కానీ ప్రభుత్వానికి సహకరించండి, అంతే తప్ప విమర్శల కోసం ఎన్నికల్లో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో 1వ 2వ వార్డులో సర్పంచ్ గెలవడం కోసం మీ ప్రయత్నాలు, ఈ ప్రభుత్వం మీద మీ విమర్శలు తప్ప మీకు చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.